లతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. గాత్ర వీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో. అందరూ చప్పట్లు కొడదామా, అందరికి వచ్చిన పాటనే. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. యాగంబునై నేను వేడనా, సన్నుతించు గీతంబు నే పాడనా. యాగంబునై నేను వేడనా, సన్నుతించు గీతంబు నే పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం, స్తుతి యాగమై నేను కీర్తించెదన్. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. అందరం చప్పట్లు కొడుతూ గట్టిగా ఎత్తండి. రాగభావాలతో నిన్ను ధ్యానింతును, గాత్ర వీణనే. స్వరం ఎత్తండి, దేవుడు దర్శించునుగాక. గాత్ర వీణనే మీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. పరిశుద్ధుడైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఆదివార సమయంలో దాదాపుగా ఈ సంవత్సరానికి ఈ ఆదివారము 34వ ఆదివారం. దేవుని బిడ్డలారా, ఎన్నో ఆదివారం ఇది? 34వ ఆదివారం. ఈ 34వ ఆదివారంలో దేవుడు మనకందరికి ఇచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 57వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 57వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగురగొట్టును గదా. ఒక్కడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీయు కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మన అందరికీ తోడుగా ఉంటూ మనకు
సహాయకుడిగా ఉంటున్న పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మన అందరి వినికిడిలో ఈ లేఖన భాగాన్ని జీవ ఆహారముగా పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనకందరికీ ఆయన పంచిపెట్టి ఈ వాక్యపు వెలుగులో నుండి మనలను ప్రభువు తృప్తిపరచునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖనానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, భూమి మీద ధన్యుడు ఎవరు? దేవుని బిడ్డలారా, భూమి మీద ధన్యుడు ఎవరు? ఒకసారి అందరూ చెప్పండి, భూమి మీద ధన్యుడు ఎవరు? ఈ ప్రశ్న దేవుని బిడ్డలారా మన తలంపులకు, మన హృదయానికి తాకిన వెంటనే మనకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ధన్యులు అని మనం అంటాం. దేవుని బిడ్డలారా ఏమంటాం? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ధన్యులు అంటాం. దేవుని బిడ్డలారా, పురుషుల్లో ఆరోగ్యంగా ఉన్న, స్త్రీలలో ఆరోగ్యంగా ఉన్న అట్టి వారిని దేవుని బిడ్డలారా ఆరోగ్యవంతుల్లోనూ దేవుని బిడ్డలారా ధన్యులు. దేవుని బిడ్డలారా మరి వారి కింద ఎంతోమంది పటపట దేవుని బిడ్డలారా రాలిపోతున్నారు. వారు ధన్యులు అని మన చెవులతో మనము వింటున్న మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, నిన్నగాక మొన్న దేవుని బిడ్డలారా నాకు ఒక కళ వచ్చింది. వచ్చిన కళ ఏంటంటే, ఆ కళలో దేవుని బిడ్డలారా 4 ఎద్దులు ఉన్నాయి. 4 ఎద్దులు ఉన్నాయి. ఆ 4 ఎద్దులలో దేవుని బిడ్డలారా ఒక ఎద్దు చాలా బలంగా ఉంది. దేవుని బిడ్డలారా ఒకటి బలహీనంగా ఉంది. దేవుని బిడ్డలారా నేను అనుకుంటున్నాను, యజమానుడు ఈ బలహీనమైన దాన్ని దేవుని బిడ్డలారా కొందరు ఏం చేస్తారంటే తీసేసి బలహీనమైన దాన్ని దేవుని బిడ్డలారా బలమైన దాన్ని తెచ్చేం పెడతాడు, కడతాడు. అవునా? దేవుని బిడ్డలారా నేను ఆ విధంగా కలలో అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఆయన కరుణ స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు. దేవుని బిడ్డలారా మరి బలహీనులు దేవుని బిడ్డలారా ఎక్కువ కాలము బ్రతకాలంటే కష్టం. అవునంటారా కాదంటారా? బలహీనులు ఎక్కువ కాలము బతకాలంటే కష్టం. ఎప్పుడు పగల రాత్రి, ఈ ఏడాది దాటుతుందా లేదా, ఎప్పుడు ఊడిపోతారా అన్నట్టుగా ఉంటుంది బలహీనులను చూస్తే. కనుక దేవుని బిడ్డలారా ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళను ఏమంటారంటే భూమి మీద ధన్యులు అని అంటారు. అవునా? అంతేనా? దేవుని బిడ్డలారా తర్వాత దేవుని బిడ్డలారా ఆ చేతి నిండా దేవుని బిడ్డలారా పైసలు ఉన్నాయనుకోండి, ధనం ఉందనుకోండి, దేవుని బిడ్డలారా వారు ధన్యులు అని అంటారు. అవునా? దేవుని బిడ్డలారా వారికి మరి స్థిరాస్తులు, చరాస్తులు ఉంటే దేవుని బిడ్డలారా వారిని ధన్యులు అని అంటారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా అనేక దేవుని బిడ్డలారా మనుషులకు కలిసి వచ్చినప్పుడు ధన్యులు అని చెబుతుంటే మనము వింటుంటాం. దేవుని బిడ్డలారా ఏదైనా కీడు నుండి, ఏదైనా ప్రమాదం నుండి మనం తప్పించబడినప్పుడు ధన్యుడండి, ధన్యురాలండి అంటుంటారు తప్పించబడితే కదా. అయితే దేవుని బిడ్డలారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా భూమి మీద ధన్యుడు ఎవరు? భూమి మీద ధన్యుడు ఎవరు అనే అంశం మీద దేవుని బిడ్డలారా 5 విషయాలు నేను క్లుప్తంగా ఎక్కువగా సాగదీయకుండగా దేవుని బిడ్డలారా 45 నిమిషాలు మాత్రమే నేను బోధించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా గంటంబాబు ఎక్కువగా దేవుని బిడ్డలారా నేను చెప్పడము నా మనస్సాక్షి కూడా ఇష్టం లేదు. క్లుప్తంగా నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక దేవుని బిడ్డలారా ఈ ప్రవక్త అయిన యెషయా గ్రంథములో ఈ 57వ అధ్యాయములో
13వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 13వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఈ వాక్యాన్ని బట్టి బేట లోపల ఉన్న అందరం చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదామండి. నన్ను నమ్ముకొనువారు, నన్ను విశ్వసించువారు, నన్ను ఆరాధించేవారు, నన్ను కొలిచేవారు, నన్ను అత్తుకునేవారు దేన్ని స్వతంత్రించుకుంటారు, దేనికి వారసత్వం కలిగి ఉంటారని వాక్యము మనతో మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకునేవారు, అమ్ముకునేవారు కాదు. ఇస్కారియోతు యూదా దేవుణ్ణి ఏం చేశాడంటే అమ్ముకున్నాడు. దేవుని బిడ్డలారా, గనక ఆ చెట్టుకు ఊరేసుకొని ఏమైపోయాడు? ఆ చెట్టుకు ఊరేసుకొని దేవుని బిడ్డలారా ఆ కిందబడి తలకిందులు కిందబడి ఆ పేగులు బయటకొచ్చి చచ్చిపోయాడు. ఇది చాలా ఘోరమైన మరణం యూదాకు కలిగింది. దేవుని బిడ్డలారా, నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుని బిడ్డలారా, ఎవరిని నమ్ముకునేవారు? జీవము గల దేవుణ్ణి నమ్ముకునేవారు. గట్టిగా చెప్పండి, ఎవరిని? జీవము గల దేవుణ్ణి నమ్ముకునేవారు దేన్ని స్వతంత్రించుకుంటారంటే, దేవుని బిడ్డలారా, దేశమును ఏం చేస్తారంట? స్వతంత్రించుకొందురు. చూశారండి దేవుని బిడ్డలారా, రోజు రోజుకు, ఏడాదికి సంవత్సరాలు దాటిపోతున్న కొలది దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఎక్కువగా నమ్మాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎక్కువగా నమ్మాలి. నమ్మే కొలది, విశ్వసించే కొలది, నిరీక్షించే కొలది, దేవుని వైపు చూసే కొలది, దేవుని బిడ్డలారా, మనకు వారసత్వము లభిస్తుంది అని వాక్యం చెబుతుంది. వినండి, నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, నన్ను నమ్ముకొనువారు దేశమును ఏం చేస్తారు? స్వతంత్రించుకొందురు. దేశమును స్వతంత్రించుకొందురు. యూదా రాజులు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క రాజులు, దేవుని బిడ్డలారా, ఆ రాజుల కింద ఉన్న దేవుని బిడ్డలారా ఆ మంత్రులైతేమి, ఆ రాజుల కింద ఉన్న అధికారులైతేమి, వారి యొక్క పాలననున్న దేవుని బిడ్డలారా ప్రజలు, సైనికులు, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా జీవము కలిగిన దేవుణ్ణి ఏం చేశారంటే విడిచిపెట్టారంట. ఎవరిని విడిచిపెట్టారండి? జీవము గల దేవుని వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. జీవము గల దేవుని వారు ఏం చేశారంటే తునీకరించారు. జీవము గల దేవుణ్ణి వారు ఏం చేశారంటే త్రోసివేశారు. జీవము గల దేవుణ్ణి వారు ఏం చేశారంటే మరచి, దేవుని బిడ్డలారా, ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నారంట. ఏందంట? ఒక గుంపును ఏర్పాటు చేసుకున్నారంట. ఏంది ఆ గుంపు అంటే? విగ్రహాల గుంపు అంట. అంటే జీవము లేని మనుషుల చేతులతోనూ, దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క చేతులతో అందంగా దేవుని బిడ్డలారా రూపించిన ఈ గుంపును వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఏర్పాటు చేసుకొని, దేవుని బిడ్డలారా, వాటికి నమస్కారం చేయడం, వాటికి ధూపాలు వేయడం, వాటికి నమస్కరించడం, వాటికి మొరపెట్టడం, ఇక ఈ విధంగా అంతా యూదా ప్రజలలో, ఇశ్రాయేలు ప్రజలలో జరుగుతుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుని బిడ్డలారా వారిని ఏమన్నాడంటే మంత్ర ప్రయోగపు కొడుకులారా అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి బాధ కలిగింది, దేవునికి వేదన కలిగింది. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ఆ మాటను అన్నాడు. ఆ మాట అక్కడనే ఉంటుంది. ఎక్కడంటే దేవుని బిడ్డలారా, ఆ 57వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా 57వ అధ్యాయములో 3వ వచనములు అంటాడు,
మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. చూశారా? నేను ఆ ఒక్క వచనాన్ని మీకు చూపించాను. అట్లా జీవము గల దేవుణ్ణి వీరందరూ కూడా ఏం చేశారంటే విడిచిపెట్టారు. ఏం చేశారు? విడిచిపెట్టారు. ఆ జీవము గల దేవుని విడిచిపెట్టిన తర్వాత వారు చేసిన 4 విధాల అన్ని దేవతలలో ఆరాధన, దేవుని బిడ్డలారా, నేను చెప్పి వాక్యపు వెలుగులో ఇక ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలారా, అన్య దేవతల ఆరాధనలో దేవుని బిడ్డలారా మొదటిగా ఏముంటుందంటే అవినీతి ఉంటుంది. ఏముంటుందమ్మా? అన్య దేవతల ఆరాధనలో ఏముంటుందంటే అవినీతి ఉంటుంది. ఇంతవరకు మనం ఎన్నో కీర్తన చదువుకున్నాం? 8వ కీర్తన చదువుకున్నాం. పోయిన వారం ఎన్నో కీర్తన చదువుకున్నాం? 7వ కీర్తన చదువుకున్నాం. 7వ కీర్తనలు ఏముందంటే దేవుని బిడ్డలారా, నీతి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడని రాయబడింది. వారి కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, వాళ్ళ సంసారాన్ని స్థిరపరుస్తాడు, వాళ్ళ పిల్లలను దేవుడు స్థిరపరుస్తాడు. 7వ కీర్తన ఉంటుంది, చూడండి ఒకసారి, బైబిల్ తిప్పండి. ఎవరు కనబడితే వాళ్ళు చదవండి అన్నమాట. 7వ కీర్తనలో ఎన్నో వచనం? 7వ కీర్తనలో 10వ వచనం ఏముంది? చదువునైనా చూడండి. దుష్టుల యొక్క చెడుతనాన్ని ఏం చేయాలా? నువ్వు మానపాలి దేవా. దుష్టుల యొక్క చెడుతనాన్ని నువ్వు ఏం చేయాలా? మానుపాలి. ఈ దుష్టులు ఎవరు సంబంధికులు అంటే అపవాది సంబంధికులు. ఎవరు సంబంధికులు? అపవాది సంబంధికులు దుష్టులు. ఈ దుష్టుల చెడుతనాన్ని ఏం చేయాలి? నీవు మానుపాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? చూశారా? స్థిరపరచువాడు ఆయన్నే, పెళ్ళగించువాడు కూడా ఆయన్నే, కట్టువాడు ఆయన్నే, పడగొట్టువాడు కూడా ఆయన్నే, నిలబెట్టువాడు ఆయన్నే, త్రోసివేయవాడు కూడా ఆయన్నే, ఫలింపచేవాడు ఆయన్నే, ఎండగొట్టువాడు కూడా ఆయన్నే. చూశారా? మనము ఎంత ధన్యులమండి భూమి మీద. మనమందరం కూడా సర్వశక్తుడైన దేవుని ఎదుట కూడుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి భాగ్యము అందరికీ దొరకదు. ఇది అరుదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకప్పుడు దేవుడు లేని పిల్లలుగా బతికాం, కానీ ఇప్పుడు దేవుడు కలిగిన పిల్లలుగా మనం ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, చూడొద్దు. దేవుని బిడ్డలారా, గనక నీతి గలవారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆ వాక్యం మాట్లాడుతుంది. నీతి గలవారిని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. అన్య దేవతల ఆరాధనలలో ఏముంటుందంటే దేవుని బిడ్డలారా, అవినీతి అనేది, దుర్నీతి అనేది, దేవుని బిడ్డలారా స్వనీతి అనేది, ఇది అన్య దేవతల ఆరాధనలో ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అవినీతి ఎవరి ఆరాధనలు ఉందంటే ఈ యోధా ప్రజలు, యూదులు చేస్తున్న వాళ్ళలో ఈ అవినీతి ఉండిపోయిందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? రెండోది ఏంటంటే దేవుని బిడ్డలారా, వ్యభిచారము ఉందని దేవుని బిడ్డలారా వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, అది రెండోది. వారి యొక్క దేవుని బిడ్డలారా అన్య దేవతల ఆరాధనలో అది ఉందని దేవుని బిడ్డలారా యెషయా గ్రంథంలో రాయబడింది. అది రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే మాంత్రిక విద్య ఉందంట. ఏ విద్య ఉందంట? మూడోది ఏముందంట? మాంత్రిక విద్య ఉందంట. దేవుని బిడ్డలారా, అది మూడోది. నాలుగోది ఏంటంటే నరబలులు జరిగించారంట. ఏ బలులు జరిగించారండి? నాలుగోదిగా ఏ బలులు అర్పించారు? నరబలులు అర్పించారు. దేవుని బిడ్డలారా, ఈ నరబలులు దేవుని బిడ్డలారా వారి యొక్క ఆరాధనలో మిళితమై ఉన్నాయని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. చూసి దేవుని బిడ్డలారా ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.
నీవు దేవుని బిడ్డలారా మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో అంటున్నాడు. చూశారండి, నీవు మొర్ర పెట్టినప్పుడు, నీవు కన్నులు కార్చినప్పుడు, నీవు ఇంతవరకు పాట పాడుకున్నావు, యాగంబు నై నేను వేడనా సన్నుతించు గీతంబు నే పాడనా. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి ఈ బలిపీఠం మీద మన వ్యక్తిగతంగా మనం ఏం చేస్తుంటే ఒక యాగంబై దేవుని బిడ్డలారా దేవుని కాడ కన్నీళ్ళు కార్చి దేవుని కాడ మొరపెట్టి గోజాడుతుంటాం మనం. దేవుని బిడ్డలారా, మనము సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. చప్పట్లు కొడుతుంగాక. దేవుని బిడ్డలారా, ఒకసారి ఏమంటాడంటే ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజలతోనూ చెప్పునైనా ఏంటంటే, నిమిషం మాత్రం నీ మీద పడి కొట్టి తిని కానీ నిన్ను గొప్ప వాత్సల్యముతో నేనేం చేస్తున్నానంటే నీ పైన జాలి పడుతున్నానని చెప్తాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి తల్లి ప్రేమను మనము వర్ణించలేకపోతే, తండ్రి ప్రేమని వర్ణించలేకపోతే, అందుకే దేవుడు అన్నాడు కదా, దేవుని బిడ్డలారా నీ తల్లి తండ్రిని ఏం చేయాలంటే సన్మానించుము అన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారా, వారిని గౌరవించు అన్నాడు. వారిని నీ కాడికి ఎక్కువగా చూసుకున్నాడు. ఎందుకంటే భూమి మీద నీకు దీర్ఘాయు కలిగితే నీ భార్యను నీ పిల్లలను నువ్వు ఏం చేస్తావంటే చక్కగా చూసుకోగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యా భార్య లేని నా బతుకు కాదులేయ్యా అంటున్నాడు. ఒక వ్యక్తి అంటాడు ఫోన్ చేసి, దేవుని బిడ్డలారా ఒక ఆయన అట్టన్నాడు, ఇంకొక ఆయన అన్నాడు, భార్య లేని నా జీవితం చాలా కష్టం ఉందని ఒక ఆయన అంటే, ఇంకొక దేవుని బిడ్డలారా ఆమె అంటది, దేవుని బిడ్డలారా భర్త లేని బతుకు కాదు. చూశారా, దేవుడు అది ఏర్పాటు చేశాడు భూమి మీద, కుటుంబాన్ని, భార్య భర్తలను, పిల్లలను, ఇదంతా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవుని బిడ్డలారా బతికిన కాలమంతా కూడా ఒకరికొకరు ఏం చేయాలంటే సంపూర్ణంగా ప్రేమించాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎట్లా ప్రేమించాలి? సంపూర్ణంగా ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, మొన్న ఎన్నడూ నిన్న శుక్రవారం రోజు నేను ఆత్మకూరికి వెళ్తున్నాను. దేవుని బిడ్డలారా పెళ్ళికి వెళ్తున్నాను. ఆ పెళ్ళికి వెళ్తున్నప్పుడు ఆ రోజు రాజు పావుని పిల్లలను తీసుకొని వచ్చారు ప్రార్థన చేయించుకోవటానికి. దేవుని బిడ్డలారా పెళ్ళి చూసుకొని నేను వస్తా దేవుని బిడ్డలారా ఒక చోట జామ పండ్లు, ఇక్కడి జామ పండ్లు కాదు, కొంచెం బాగా లావుండయి, మన ఇక్కడ ప్రకాశం జిల్లా పండ్లు అనమాట, కొంచెం అక్కడివి. దేవుని బిడ్డలారా నేను అడిగాను ఎక్కడివి అంటే ప్రకాశం జిల్లా, అక్కడి నుంచి తెచ్చి మేము అమ్ముతున్నాం అన్నారు. దేవుని బిడ్డలారా అవి తెచ్చాను. దేవుని బిడ్డలారా 1 కిలో పట్టుకొని వచ్చాను. అప్పటికే 3-4 రోజుల నుంచి పాస్టర్కు జామ పండ్లు తినాలనిపిస్తుందంట. దేవుని బిడ్డలారా జామ పండ్లు తినాలా, మా మంచి బావ జామ పండ్లు తెచ్చినవని దేవుని బిడ్డలారా సంతోషపడి ఆనందపడుతుంది పాస్టర్. అప్పటికి ఇంట్లో దేవుని బిడ్డలారా 1 కిలో మన సంఘస్థులు యాపిల్ పండ్లు తెచ్చి పెట్టారు. మునుపు దేవుని బిడ్డలారా చిన్ని పండ్లు ఉన్నాయి, కానీ జామ పండ్లు తినాలనిపిస్తుందంట. దేవుని బిడ్డలారా చూశారా, అంటే దేవుని బిడ్డలారా ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఇంట్లో భార్యను, ఇంట్లో భర్తను, దేవుని బిడ్డలారా ఎవరిని దయచేసి ఎవరిని కూడా తూల నాడొద్దు. దేవుని బిడ్డలారా కనుక ఒకరికొకరిని దేవుని బిడ్డలారా ఏం చేయాలి? సన్మానించుకోవాలి. ఎందుకు ఇక్కడికి వచ్చినవయ్యా అంటే దేవుని బిడ్డలారా ఈ వాక్యములో ఏం రాయబడిందంటే, దేవుని బిడ్డలారా వీళ్ళు జీవము గల దేవుని విడిచిపెట్టి వేరే వైపు వీరి మనసు పడిపోయింది, వీళ్ళ కన్నులు పడిపోయినాయి, వీళ్ళ హృదయం పడిపోయింది, వీళ్ళ అంతరంగం వేరే వైపు పడిపోయింది. కనుక నిన్ను రక్షిస్తాడేమో, నిన్ను కాపాడుతాడు పో అని దేవుడు అంటున్నాడు. కనుక
నువ్వు బ్రతికిన కాలమంతా నీ భార్య నీకు తోడుగా ఉంటుంది, ఆమెను ఎప్పుడూ తోలనాడకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ భార్యకు కోపం వచ్చే ఎవరినంటదండి? ఎవరినంటది అనేది భర్తనే అంటది. ఎందుకు? తండ్రిని అంటదా? పోయి తల్లిని అంటదా? దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఎవరినంటదంట? ఉప్పు తెచ్చి పెట్టకపోతేవి, పసుపు తెచ్చి పెట్టకపోతేవి, టైంకి టమాటో పండ్లు తెచ్చి పెట్టకపోతేవి, టైంకి కారం తెచ్చి పెట్టకపోతేవి, నాకు పెళ్లి రోజు వచ్చింది చీర కొనకపోతేవి, ఎవరినంటది? భర్త పైన పడి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఎవరి పైన పడి? భర్త పైన పడి ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని బిడ్డలారా, ఆ పెద్దలు ఒక మాట అన్నారు, సంసారం సాపిగా కొనసాగాలంటే దేవుని బిడ్డలారా, ఇంట్లో భర్త చెవిటోడు కావాలి, భార్య గుడ్డిదై ఉండాలంట. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు సంసారం సాపిగా కొనసాగుతుందంట. భర్త ఏం కావాలి? చెవిటోడు కావాలి, భార్య ఏం కావాలి? గుడిది కావాలి. అప్పుడు సంసారం ఏమవుతుంది? సాపిగా కొనసాగుతుంది. ఇది పెద్దలు అనుభవాలతో చెప్పిన మాటలు. ఎందుకు భార్య గుడ్డిది కావాలంటే, ఏమండి, మన పక్కింటి ఆమె మంచి పట్టు చీర కొనిందండి, నువ్వు నాకు ఎప్పుడు కొంటావు అని, అందుకే అట్ట చూడకుండా గుడ్డిది కావాలన్నమాట. ఏమండి, పక్కింట్లో మంచి కారు కొన్నారండి, మనం ఇప్పుడు 4 వీలర్ కొనాలండి. గనక వాళ్ళ ఆదాయాన్ని మించి ఒకవేళ ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ అందుకే భార్య ఏమై ఉండాలంటే గుడ్డిదై ఉండాలి. దేవుని బిడ్డలారా, భర్త ఏమై ఉండాలి? చెవిటోడు. ఎందుకంటే ఈమె అంటేనే ఉంటుంది. ఇంకా భార్య ఎవరికి అర్థం కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్నేం జరిగింది తెలుసా? ఒక విషయం దేవుని బిడ్డలారా, సాయంకాలము సుగుణను తెచ్చిన తర్వాత కారం బొరుగులుంటే నేను తింటున్నాను కొన్ని. ఏమక్క తింటుంటే పాశ్రమును పిలిచిన, తిందురా నువ్వు కారం బొరుగులు అంటే. నాకు వద్దనిందా? వద్దన్న తర్వాత సుగుణ వచ్చిన తర్వాత ఆమె తీసుకొని తింటుంటే ఆమె కానించి గుంజుకొని మొత్తం బకెట్ తీసుకొని తింటుంది. ఇంకా చూశారా? ఆడోళ్ళు అర్థం కారంట. ఒక ఆయన దైవజనుడు అంటున్నాడు, జాంపండు తెచ్చిపెట్టిన తర్వాత తినిందా? చేతి ముద్దు పెట్టుకొని మా బావ మంచిది తెచ్చినాడని. దేవుని బిడ్డలారా, తిన్న తర్వాత చప్ప ఉంది బాగాలేదు అంటుంది. చూశారా? అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ వాక్యం ఏం మాట్లాడుతుందంటే, దేవునికి ఇశ్రాయేలీయులకు గొప్ప సంబంధం ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకే భర్తకు, భార్యకు, పిల్లలకు గొప్ప సంబంధం ఉంది. దేవుని బిడ్డలారా, భర్త మనసు భార్య మీదనే, భార్య మనసు భర్త మీదనే, పిల్లల మనసు తల్లిదండ్రుల మీద ఉండాలి. ఇప్పుడు కుటుంబము సాపిగా కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళ మనసు ఏమైపోయిందంటే, వీళ్ళ అంతరంగం ఏమైపోయిందంటే, వీళ్ళ హృదయం ఏమైపోయిందంటే, దేవుని బిడ్డలారా ఇప్పుడు చెప్పండి, ఎవరి వైపు కొనసాగింది? విగ్రహముల వైపు. ఎక్కడంట? విగ్రహముల వైపు. అవునా? ఉందా? విగ్రహముల గుంపు అనింది. చూడండి ఒకసారి వాక్యం చూడండి, ఆ 13వ వాక్యములో, నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును. చూశారా? దేవుడు ఏమంటున్నాడు? దేవుని బిడ్డలారా, గాలికి ఊపిరికి అవి ఏమైపోతాయంట? కొట్టుకొని పోతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఊపిరి విడిచాడంటే, దేవుడు గాలిని రప్పించాడంటే, దేవుని బిడ్డలారా, ఏవి కూడా నిలవచాలు అని దేవుడు వారికి ఒక హెచ్చరికను చేస్తూ ఏమంటున్నాడంటే, నన్ను నమ్ముకున్నవారు, దేవుని బిడ్డలారా, నన్ను విశ్వసించువారు, నన్ను సేవించువారు, నా యందు నిరీక్షణ ఉంచువారు, నా మార్గములో కొనసాగేవారు ఏమైతారంటే, దేవుని బిడ్డలారా, దేశమును ఏమైతారంట? స్వతంత్రించుకొందురు. దేన్నంట? దేశమును ఏమైతారండి? స్వతంత్రించుకొందురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క దేశములో దేవుని బిడ్డలారా, వారి పితరుల ద్వారా వాళ్ళకు కలిసి వచ్చినట్టు ఏమున్నాయి? ఇళ్ళ స్థలాలు వాళ్ళకి కలిసి వచ్చినవి లేదో చెప్పండి. దేవుని బిడ్డలారా, తర్వాత ఇల్లు కలిసి వచ్చినవి లేదో చెప్పండి. కళాలు కలిసి వచ్చినవి లేదో చెప్పండి. దేవుని బిడ్డలారా, భూములు కలిసి వచ్చినవి లేదో చెప్పండి. ఓకేనా? అవి మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవుని బిడ్డలారా, పాలకుల ద్వారా కూడా ఏమైతాయి? కలిసి వచ్చినట్టు ఉంటాయి. ప్రభుకు మహిమ కలుగును గాక.
లేవని కాదు. కొద్దిగా ఇక్కడ అర్థమయ్యే విధానంలో దేవుడు ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని బిళ్ళరా, ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడున్నామంటే భారతదేశంలో ఉన్నాం. అవునా? ఏ దేశం మనం పౌరత్వం కలిగిన వాళ్ళము? భారతదేశం. అవునా? పౌలు ఏమంటాడంటే నేను రోమా పౌరుడును అంటాడు కదా. మనము ఇండియా పౌరులము. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి మనం ఇండియా దేశములో ఉన్నాం గనక దేవుని బిడ్డలారా, ఇండియా దేశములో దేవుని బిడ్డలారా, ఇండియాను పాలిస్తున్న దేవుని బిడ్డలారా, ఆ ప్రభుత్వ పాలకుల ద్వారా నుండి రైతులకు మరి అందవలసింది అందుతుందా లేదా మీరు చెప్పండి. పైనుంచి కూడా వస్తుంది రైతులకు. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి దేవుని బిడ్డలారా రైతులకు అందవలసిన డబ్బు అందుతుంది. అవునా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రజలకు విధవరాన్లకు అనుకోండి, బలహీనులకు అనుకోండి, పింఛన్లు అందుతున్నాయి లేదా? మరి రాష్ట్ర ఉద్యోగాలు ఉన్నాయి, కేంద్ర ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు రాజుది ఏ ఉద్యోగము? రాజు సెంట్రల్ కాదా? సెంట్రల్ అంటే మన రాష్ట్రాన్ని కాదు కదా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి గమనించండి. దేవుడు అంటున్నాడు నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. అంటే ఆ దేశములో దేవుని బిడ్డలారా, మనం ఉన్న దేశములో మనం యోగ్యులమైతే దేవుని బిడ్డలారా, ఆ దేశములో దేవుని బిడ్డలారా పాలకుల ద్వారా వచ్చేటివన్నీ కూడా మనం ఏమైతే అంటే పొందుకోగలుగుతాము. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపడదాం. ఇది కరెక్టా కదా చెప్పండి. ఓకే? అక్కడ ఏమంటున్నాడు? నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. స్తోత్రం. ఇప్పుడు మనము ఈ భారతదేశంలో కాక దేవుని బిళ్ళరా వేరే దేశానికి మనం చెరబట్టుకొని పోయారనుకోండి, మనుషులు బానిసలైపోతారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం మనుషులము, మనం స్వతంత్రంగా మనం బతుకుతున్నాం, మనం స్వేచ్ఛగా బతుకుతున్నాము, మనం ఎవరికి దాసులంగా అయితే ఒకవేళ పాపానికి దేనికండి? అంతేనా? చూశారా? ఇప్పుడు మనమందరం కూడా స్వతంత్రంగా ఉన్నాం కదా. స్వతంత్రంగా మనం ఉన్నాం. దేవుని బిళ్ళరా, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి కష్టాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. దేవుని బిళ్ళరా, ఎవరు ఉద్యోగాలు వారు చేసుకుంటున్నారు, ఎవరు వ్యవసాయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనమందరం కూడా స్వతంత్రంగా ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని బిళ్ళరా మన దేశంలో మనము ఉన్నాము. ప్రభుకు మహిమ కలుగునుగాక. మన దేశంలో మనం ఉన్నాం గనక మనకు రేషన్ అందుతుంది. అవునంటారా కాదంటారా? రేషన్ మనకు అందుతుంది. ఇంకొక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, ఆరోగ్యశ్రీ కూడా దేవుని బిడ్డలారా మనకు అందుతుంది. అందుతుందా లేదా? ఆరోగ్యశ్రీ ఎంత ఆశీర్వాదకరం అండి. అదే గాన దేవుని బిడ్డలారా ఈ దేశము కాకుండా వేరే దేశానికి మనం ఒకవేళ బానిసలుగా చెర తీసుకొని పోతే గాన మనకు దేవుని బిడ్డలారా రేషన్ అందుతుందా, లేకుంటే మనకు ఆరోగ్యశ్రీ వస్తుందా? ఓకే, మనకు అర్థమయ్యే రీతిలో వస్తుందమ్మా? రాదు. అందుకే దేవుడు అదే చెప్తున్నాడు, ఒరేనైనా మిమ్మలను చెరకు పంపాను అనుకోండి. దేవుడు చెరకు పంపాడా లేదా? ఈ యెషయా ప్రవక్త ఎవరి కాలంలో ఉన్నాడు? రాజైన హిజ్కియా కాలంలో ఉన్నాడు కదా. హిజ్కియా పోయిన తర్వాత వారి కొడుకు వచ్చాడు. ఎవరు? మనష్షే వచ్చాడు. దేవుని బిడ్డలారా మనష్షే తర్వాత యెషయా వచ్చాడు. ఇట్లా వీళ్ళ తర్వాత దేవుని బిడ్డలారా ఏమైపోయారు ప్రజలంటే చెరకు వెళ్ళిపోయారు. చెరకు వెళ్ళిపోయినందుకు వాళ్ళకి ఎన్ని దేవుని బిడ్డలారా నష్టాలు పాలయ్యారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఓకే, నష్టాలు పాలయ్యలేరా? అందుకే దేవుడు అంటున్నాడు నన్ను నమ్ముకొని వారు దేశమును ఏం చేస్తారు? స్వతంత్రించుకొందురు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. దేవుణ్ణి మనం నమ్ముకొని దేవుని మనం విశ్వసిస్తే దేవుని బిళ్ళరా మరి ఇదే దేశములో దేవుని బిళ్ళరా ఆ తల్లిదండ్రుల ద్వారా వచ్చేటివి, పాలకుల ద్వారా వచ్చేటివి, ఇవన్నీ కూడా మనము అనుభవించి ఆశీర్వదించబడతాము. చపలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుముగాక. నిజంగా మీకు అర్థమైందండి? ఇది అర్థమైందా? ఈ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. దేవుని బిళ్ళరా మీ పితరుల ద్వారా వచ్చేది, పాలకుల ద్వారా వచ్చేది మీరు ఏం చేస్తారంటే అనుభవిస్తారు. మీ ప్రాణాలు తెప్పరిల్లుతాయి. చూశారా? మీ ప్రాణాలు ఆదరించబడతాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే దేవుని బిడ్డలారా నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థాన్ని నీ అనుభవంలో పెడతాను అంటాడు. ఏమా ఇప్పుడు మన సంఘములో ఉన్నారు, మీ పెనిమిట్లు ఉన్నారు. మీరు మీ పెనిమిట్టు మీరు సంపాదించినటివి అది మీ పిల్లల అనుభవంలో ఉండాలి.
వాళ్ళ అనుభవం లేకపోయినా అనుకో పిల్లలు ఏమైపోతారు? దరిద్రులు, తర్వాత ఏమి లేని వాళ్ళు అయిపోతారు. కనుక దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, మీరు నన్ను నమ్ముకుంటే కానా, మీరు నన్ను విశ్వసిస్తే గానా మీ తండ్రుల యొక్క స్వాస్థాలను ఏం చేస్తా అంటే మీ కుమారులకు దాన్ని ఆశీర్వాదకరంగా పెడతాను, లేకుంటే నేను తీసివేస్తాను అంటాడు దేవుడు. చూస్తారన్నమాట. ఆ ప్రవక్త అయిన యెషయా గ్రంథములో, దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము, దేవుని బిడ్డలారా, 58:14 ఒక మాట రాయబడింది. 58:14 చూడండి. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చప్పట్లందరం కొట్టి ప్రభును ఘనపరిచి మహిమ పరచుదుము గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ రోజు యూదా వారికి, ఆ రోజు ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినం ప్రాముఖ్యమైన దినం. అవునా కాదంటారా? అందుకే చెప్తున్నాడు ఇక్కడ 13వ వచనం నుంచి చదివితే ఆ విషయం మనకు బాగా అర్థమవుతుంది. 13వ వాక్యములో ఉంది, దేవుని బిడ్డలారా, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండగా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుని ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకవి, వ్యాపారం చేయకయు, లోక వార్తలు చెప్పు కొనకై ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు, జీవము కలిగిన దేవుని యందు నువ్వు సంతోషించదవు. బైబిల్ ఏమని మాట్లాడుతుందో తెలుసా? యెహోవా యందు నీవు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకండి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యెషయా గ్రంథంలో 57:13 అంటున్నాడు కదా, నన్ను నమ్ముకుంటే కానా నువ్వేమవుతావంటే దేశాన్ని ఏం చేస్తావు? స్వతంత్రించుకుంటావు. అంటే ఈ దేశంలో నువ్వేమవుతావంటే క్షేమకరంగా, సురక్షితకరంగా, అన్ని విధాలుగా పాలకుల ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చే ప్రతి స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంటుంది. నువ్వు ఆ విధంగా అనుభవించగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొనకుండా ఉంటే కానా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుడు ఒకేలా ఒక దయ్యానికి అప్పగించాడు అనుకోండి, దయ్యం ఏం చేస్తుంది? పరక్క తింటుంది. అదేం చేస్తుంది? దయ్యం ఏం చేస్తుందమ్మా? మీకు తెలియదు, పెరక్క తింటుంది. అది బతికున్నప్పుడే పెరక్క తింటుంది. మీరు చూసింటారు సింహాన్ని చూశారుగా, సింహాన్ని. ఆ తర్వాత ఆ పెద్ద పులిని చూశారుగా, చిరుత పులిని చూశారుగా. ఎక్కడ? సెల్లుల్లో చూసింటే సెల్లుల్లో ఏదో పార్కుల్లో చూశారు, అడవిలో చూశారా? అడవిలో చూశారా? నువ్వు చూసినావునా? ప్రభుకు మహిమ, మరి మాకు కూడా చూపి. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, దేవుని బిడ్డలారా, ఆ బయలుటికి పోయినప్పుడు, దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి 350 ఎంతో మరి ఎంతో తీసుకుపోయి కొండలు తిప్పుతారంటే మీకు పులులు అన్నీ మేము చూపిస్తామన్నారు. దేవుని బిడ్డలారా, ఓసారి సిద్ధపడండి, చిన్నరాజు ఆట ఉంది, వేసుకొని పోదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఓసారి ఏం జరిగిందంటే, దేవుని బిడ్డలారా, కొత్తగా దేవుని నమ్ముకున్న మీరు దయాల జోలు పోకాకరే పొరపాటున కొత్తగా దేవుని నమ్ముకున్నాను, నంద్యాలలో ఉన్నాను, రాత్రి పనుకొని నిద్రపోతాను. ఆ రోజు ఏమన్నానో మరి పాస్టర్కి గుర్తుంది. దేవుని బిడ్డలారా, దయ్యం వచ్చి దాని కథ నేను చూస్తాను. దేవుని బిడ్డలారా, పనుకొని రాత్రి నిద్రపోతుంటే ఏం జరిగిందమ్మా తెలుసా? వచ్చిందా మంచం కాడికి వచ్చింది. మంచం కాడికి వచ్చి నా ఆ బొటికి నీళ్ళు పట్టుకొని కొరక్క తినాలని వచ్చి నోరు పెట్టి చూశారా? ఏసి ఇంకా ఏసు రక్తం చేయమని వెంటనే తంతే ఆ మంచాన్ని తంతే. దేవుని బిడ్డలారా, ఇంకా పాస్టరమ్మ అందరూ ఉలెక్కి పడలేసి ఏందా బయట దాన్ని దేవుని బిడ్డ చూశారా? బతికి నీళ్ళు కొరుకొని తినాలని వచ్చింది బతికున్నోన్ని. జాగ్రత్త, మనకాడ బలం ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకున్న వారు ఏమంట? దేశమును స్వతంత్రించుకొందురు. నువ్వు తలగా ఉంటావు,
నువ్వు పైవానిగా ఉంటావు, నువ్వు నెమ్మదికరంగా ఉంటావు, నువ్వు సమాధానకరంగా ఉంటావు, నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు, నువ్వు క్షేమకరంగా ఉంటావు, నీవు మేలుకరంగా ఉంటావని దేవుడు ఆ వాక్యపు వెలుగులో నుండి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయం, గుర్తుపెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. తర్వాత ఇంకొక విషయంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, 37వ కీర్తనలో దేవుని బిడ్డలారా, 37వ కీర్తనలో దేవుని బిడ్డలారా, ఆ 3 విషయాలు ఉంటాయి. 3 చదవండి. 3 దేవుని బిడ్డలారా ఎముడిచ్చి దేవుని బిడ్డలారా నేను ముందరికి వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా 37వ కీర్తనలో 9 ఒకరు చదవండి, 11 ఒకరు చదవండి, 29 ఒకరు చదవండి. కీడు చేయవారు ఓకే 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 దేవుని బిడ్డలారా, తర్వాత 11 ఓకే 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 తర్వాత 29 నేను ఓకే దేవుని బిడ్డలారా, అమ్మా అయ్యలారా, బయట ఉన్న వాళ్ళారా అందరు జాగ్రత్త వినండి. ఇక్కడ మొదటిగా మనం ఏం చూసాం చెప్పండి అమ్మా. ఎవరికైనా బోరు కొడుతుందా? బోరు కొడుతుందా? లేదుగా. మొదటి ఏం చూసాం? నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. అంటే మొదటి మాట ఏం చెప్తుంది? మనం ఎవరిని నమ్ముకోవాలని వాక్యం చెప్తుంది? దేవుణ్ణి ఏం చేయాలా? గట్టిగా నమ్మాలి. గట్టిగా, ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ దేవుని బిడ్డలారా 3 విషయాలు నేను మీతో చదివించాను. ఆ 3 విషయాల్లో 37వ కీర్తనలో దేవుని బిడ్డలారా 9లో ఏం రాయబడిందంటే దేవుని బిడ్డలారా, కీడు చేయవారు నిర్మూల మగుదురు. చూశారా? ఎవరంట? కీడు చేసేవారు, ఆని తలపెట్టే వాళ్ళు, వారు ఏమైపోతారంటే నిర్మూలము అయిపోతారు. దాని కింద ఏముందంటే యెహోవా కొరకు కనిపెట్టుకొనివారు దేశమును స్వతంత్రించుకొందురు. చూశారా? ఎవరి కొరకు ఇక్కడ కనిపెట్టుకోవాలని ఉంది అమ్మా? రెండో విషయం ఏం చెప్తుంది? మనము ఎవరి కొరకు, ఫస్ట్గా దేవుని నమ్మాలి, రెండోదిగా ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? యెహోవా కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. చూశారా దేవుని బిడ్డలారా? ఇప్పుడు తండ్రి బేటికి దేవుని బిడ్డలారా పోయాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? తండ్రి కొరకు కనిపెడతారు లేదా? మన ఆయన ఏం తెస్తాడో, ఏం పట్టుకొని వస్తాడో కనిపెడుతుంటారు. ఏమ్మా ఎప్పుడొస్తా అంటున్నా ఆయన. నేను అక్కడ జానాల గూడేమో వాక్యం చెప్పి నీకు ఏంటి సుగన్ అడుగుతుందంట. ఏమ్మా అక్కడ ఒక రాత్రి ఉన్నాను అంతే. దేవుని బిడ్డలారా ఎప్పుడొస్తా అంట నాయన ఎప్పుడొస్తాడంట. చూశారా? అంటే పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఏం చేస్తారు? కనిపెడతారు. ఏం చేస్తారండి? కనిపెడతారు కదా. కనిపెడతారు లేదా? మరి మనం కూడా ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంట? దేవుని కొరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలా. అంత మెలకు కలిగిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవుని కొరకు కనిపెట్టుకుంటే అక్కడ కూడా అదే మాట ఉంది, దేశమును ఏం చేస్తారంట? స్వతంత్రించుకుందరు. అంతే కదా, దేశమును స్వతంత్రించుకుందరు. దేవుని బిడ్డలారా చూశారా? దేవుని కొరకు కనిపెట్టుకోవడం వలన దేవుని బిడ్డలారా నీకు ఎలాంటి దేవుని బిడ్డలారా నష్టం అస్సలు రాదు. నీకు మేలే కలుగుతుంది, కానీ నీకు లాభమే కలుగుతుంది, కానీ నీకు రెట్టింపు ఘనత కలుగుతుంది, కానీ నీకేమీ తక్కువ కాదు. దేవుని కొరకు కనిపెట్టుకుంటే దేవుని బిడ్డలారా అన్నిగా స్వతంత్రించుకోవడమే, కానీ ఏదనేది పోగొట్టుకుంటామనుందా? లేదుగా. స్వతంత్రించుకుంటావు, సొంతం చేసుకుంటావు. రెండోది దేవుని కొరకు ఏం చేయాలా? కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా అక్కడ మూడోది ఏమని మాట్లాడుతుందంటే దేవుని బిడ్డలారా 11వ వచనములో దేవుని బిడ్డలారా 11వ వచనం ఏమంటుందంటే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. ఎవరు? గర్విష్ఠులండి? కోపిష్ఠులా? తీష్ఠులా? ఏతిష్ఠులా? ఇప్పుడు పాట పాడుకోవాలి. రాజబాబు ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అవే అన్నాడు కదా, తీష్ఠువైనా, ఏష్ఠువైనా, కోపిష్ఠువైనా కదా,
చూశారా? ఇంకా మచ్చుకుండా ఎక్కడ చూశారా? దీనులు ఎవరంట? దీనులు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుందరు. చాలామందికి దీనత్వం ఉండదండి, కోపం ఉంటుంది. ఏముంటుంది? దీనత్వం ఉండమంటే కోపం ఎక్కువ, మనుషులకు గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ. దేవుని బిళ్ళరా, జీవితము చాలా చిన్నది. ఒక ఆయన అంటున్నాడు, జీవితం చాలా చిన్నది, కొట్లాడకండి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళకండి, కోట్లకు వెళ్ళకండి, దానిలో చుట్టూరు తిరగటానికి మనకు సమయము లేదు అంటున్నాడు ఒక భక్తుడు. ఉందా? సమయం లేదంట మనిషికి, దానిలో చుట్టూరు తిరగటానికి సమయం లేదు మనిషికి. దేవుని బిళ్ళరా, దీనులు ఏమవుతారంటే భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని బిళ్ళరా, మనము దీనులుగా బతికామనుకోండి, మనం సాధు గుణం కలిగి బతికాము అనుకోండి, దేవుని బిళ్ళరా, తగ్గించుకొని మనం బతికామనుకోండి, దేవుని బిళ్ళరా, దేవుడు నువ్వు ఏది స్వతంత్రించుకోవాలనో దాన్ని ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఈ గుణాలు మనకు ఉండాలి. దేవుని నమ్ముకునేది విశ్వాసం ఉండాలి. దేవుని బిళ్ళరా, ఆ తరువాత దేవుని కొరకు కనిపెట్టుకునే ఓర్పు, ఓపిక మనకు ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మంచి సద్గుణం మనం కలిగి ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మూడోది. నాలుగోది ఏమని మాట్లాడుతుందంటే దేవుని బిళ్ళరా, 29లో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు. చూశారా? ఎవరంట? నీతిమంతులు. అవునా? నీతిమంతులు ఎవరంట? నీతిమంతులు. దేవుని బిళ్ళరా, మరి నీతిమంతులకు ఆపోజిట్గా చాలామంది ఉంటారుగా, ఆ నీతిమంతులు కూడా ఉంటారుగా, దుర్మార్గులు కూడా ఉంటారుగా. అయితే దేవుని బిళ్ళరా, నీతిమంతులు భూమిని ఏం చేస్తారంటే స్వతంత్రించుకుంటారు. చూశారా? దేవుని బిళ్ళరా, మరి నీతి మంతులముగా యేసు ప్రభు మనం చేశాడు. దేవుని బిళ్ళరా, యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి చిందించి మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే నీతిమంతులుగా మనం తీర్చాడు. ఆయన ఒక్కడే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరిచి మహిమపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎట్లా బతకాలని వాక్యము మనకు ప్రోత్సాహం చేస్తుంది. నీతిమంతులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, యోగ్యులుగా మనం బతకాలి. అట్టివారు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుందరు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేశాన్ని స్వతంత్రించుకుంటారు, భూమిని కూడా స్వతంత్రించుకుంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు కూడా చెప్పాడండి, ఆ మాటను మనం ఎన్నడూ తూలనాడక ఆ యొక్క స్వభావము, దేవుని బిళ్ళరా, అలాంటి మంచి దేవుని బిళ్ళరా, ఆ సాత్వికమైన గుణం మనకు కావాలి. మత్తయి సువార్తలు 5:5లో అంటాడు కదా దేవుని బిడ్డలారా, సాత్వికులు ఎలాంటి వారంట? ధన్యులు. దేవుని బిడ్డలారా, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారా? సాత్వికులు ధన్యులు. సాధు గుణం కలిగిన వారు, మొండి గుణం కలిగిన వాళ్ళు కాదు. కొందరికి జగమొండి ఉంటారు. ఏమండి? జగముండి పట్టుకుంటే ఇంకా నేనే గెలవాలి, కానీ ఓడిపోయేది మాత్రము ఉండదు. దేంట్లో ఓడిపోకూడదో తెలుసా? దేంట్లో ఓడిపోకూడదో తెలుసా? మనం ఏదైతే ఒక గుర్రి దర్శనం పెట్టుకున్నామో దాంట్లో ఓడిపోకుండా మనం పైకి ఎక్కిపోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు. దేవుని బిడ్డలారా, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఒకసారి సాక్షి పేపర్కు దేవుని బిడ్డలారా ఒక మాట వచ్చింది. వచ్చిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, అల్లు అరవింద్ గారి కుమారుడు దేవుని బిడ్డలారా అల్లు అర్జును ఒక మాట అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన దేవుని బిడ్డలారా ఒక పుష్ప 1-2 సినిమా సక్సెస్ అయిన తర్వాత దేవుని బిడ్డలారా జాతీయ నేషనల్ ఒక ఉత్తమ నటుడిగా పేరు పొందాడు. అతను పొందిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? వినయమే నా బలము అని అన్నాడు. ఏమండి? ఒక అన్యులే ఆ మాట అంటుంటే, దేవుని ఎరగని వాడే ఆ మాట అంటుంటే అసలు మనలో అది ఉందా? ఏమన్నాడు? వినయమే నా బలం అన్నాడు. వినయమే నా బలం అంటే సాత్వికములో వినయం కనపడుతుందా కనపడదు? మీరు చెప్పండి. ఉంటుందా ఉండదా? మరి నేను కట్ చేసి పెట్టాను, ఆ పేపర్ కట్ చేసి పెట్టాను. దేవుని బిడ్డలారా,
దేవుడు అంటాడు, వినయము గల వారిని నేను ఉజ్జీవింపచేస్తానంటాడు. వినయం గల వారిలో నేను నివాసం చేస్తానంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక 4 పైసలు డబ్బులు చేతిలో తిరిగే లోపు దేవుని బిడ్డలారా, మరి అప్పుడప్పుడు నేను పాస్టమ్మను కొంచెము ఆట ఆడుకుంటుంటాను. ఏంటంటే నేను కొంచెం బలహీనమయ్యాను, నాకు 2 గుడ్లు వేసి 1 గుడ్డు వేసుకుంటుంటాను. ఏమంటాను, నాకు 2 గుడ్లు వేయి, నువ్వు 1 గుడ్డు వేసుకో అంట. అప్పుడు అంటది, ఏమంటది అంటే నేను బలహీనరాలుగా ఉండాలంటది. నేను బలహీనరాలుగా ఉండాలనా? అయితే నువ్వు తిని బాగుండాలి, నేను బలహీనంగా ఉండట. లేదు వేసేసుకో. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, మనము దైవికంగా శరీరపరంగా బలంగా ఉండాలని మనం ఆశపడినట్టుగా ఆత్మీయం కూడా ఈ విధంగా మనం ఏం చేయాలంటే, సాత్వికులు ఏమంట, ధన్యులు, వారు భూలోకమును ఏం చేస్తారు, స్వతంత్రించుకొందురు అని రాయబడింది. ఈ భూలోకములో దేవుని బిడ్డలారా, మనము ఈ భూలోకములో మన పిల్లలు, ఈ భూలోకములో మన సంతతి మరి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, బలవంతులుగా ఉండాలంటే ఇవి మనం ఏం చేయాలంటే పాటించాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. 1, జీవము కలిగిన దేవుని మనం ఏం చేయాలి, నమ్ముకోవాలి. ఆయన నమ్మకం ఉంచాలి, స్థిరంగా నమ్మకం ఉంచాలి. 1. 2, ఆయన కొరకు కనిపెట్టాలి. అంతేనా? 3 ఏం చేయాలంట దేవుని బిడ్డలారా? 3 ఏం చేయాలి చెప్తుంది దేవుని బిడ్డలారా? మర్చిపోయారుగా, అప్పుడే మర్చిపోయారా? ఆ కీర్తనలో ఉందిగా దేవుని బిడ్డలారా. 3 ఏం చేయాలంట, దీనులుగా ఉండాలి. 4 ఏం చేయాలంట, పవిత్రులుగా, నీతిమంతులు. 4 5 సాత్వికుల మనం ఉంటే దేవుని బిడ్డలారా, మనం తప్పక భూమి మీద దేవుని వలన మనం తప్పక ఆశీర్వదించబడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభు మనందరి హృదయాల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా అందరూ కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా, నీకు వందనాలు నైనా. సర్వాధికారివైన దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ప్రభువా, దేవా, నీ వాక్యమునైనా మాతో తండ్రి ఈరోజు సూటిగా తేటగా తండ్రి మాట్లాడుటకు మీరు సహాయం చేశారు ప్రభు అని. 5 నిమిషాలు మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు, యూదావారు దేవుని బిడ్డలారా, వారు లోకములో కలిసిపోయారు. లోకం వారిలోనికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మరి అలాంటి సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు. అవును ప్రభువా, అవును తండ్రి. ఈరోజు తండ్రి, నేను మా దేశములో ఉండుట వలన తండ్రి ప్రభువా, నేను స్వతంత్రునిగా బతుకుతున్నానయ్యా. నేను స్వతంత్రాలుగా నేను బతుకుతున్నానయ్యా. నేను, నా భర్తగా, నా పిల్లలు, మేమందరం కూడా స్వతంత్రులుగా బతకగలుగుతున్నామయ్యా. అవును ప్రభువా, నైనా తండ్రి ప్రభువా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తండ్రి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తండ్రి ప్రభువా, మేము మా దేశంలో ఉన్నాం కనుక పాలకుల ద్వారా తండ్రి, ప్రభుత్వం ద్వారా తండ్రి అందవలసినవి తండ్రి మాకు అందుతున్నాయి తండ్రి. అవునైనా, అవును తండ్రి, మాకు అందగలుగుతున్నాయి తండ్రి ప్రభువా. అదే మా దేశంలో తండ్రి ప్రభువా, మేము లేకపోతే తండ్రి అయ్యా, ఆ రోజు ఇశ్రాయేలీయులు ఆ యొక్క దేశంలో లేకపోతే, వారు చెరకు వెళ్ళిపోతే బానిసలైపోతారు. వారికి ఏది కూడా అందదు, ఏది కూడా దొరకదు. వాళ్ళకు పితరులు సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం ద్వారా వచ్చేటివి కూడా ఇవి 2 కోల్పోతారు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని నమ్ముకొనకపోతే కాన పితరుల ద్వారా వచ్చేటివి ఆ దేవుని బిడ్డలారా మనం పోగొట్టుకుంటాం, మనం నిలబెట్టుకోలేము. దేవుని బిడ్డలారా, దుష్టుడు దొంగలిస్తాడు, సాతాను ఎత్తుకొని పోతాడండి. అవును, మనం పక్షాత్తాపంతో ప్రార్థనలో ఉందాం. విరిగినలిగిన హృదయంతో మనం ప్రార్థనలో ఉందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందండి. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరని వాక్యం చెబుతుంది. అవును దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము నమ్ముకునే విషయములో పరిపూర్ణంగా మనం నమ్మలేకపోతున్నామా? మనం విశ్వసించలేకపోతున్నామా? మనము ఆయనను హత్తుకొని ఉండలేకపోతున్నామా? మనం వెనకదీసిపోతున్నామా? మనం దిగజారిపోతున్నామా? మనం చల్లబడిపోయిన స్థితిలో ఉంటున్నామా? అయితే నువ్వు ఏదో ఒకటి పోగొట్టుకుంటావు. చాలా జాగ్రత్త. ఇప్పుడే నువ్వు మేలుకోవాలని దేవుడు వాక్యపు వెలుగులుండి మాట్లాడుతున్నాడు. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడండి వాక్యములో నుండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు అంటున్నాడండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అంటున్నాడు. దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? చూశారా దేవుని బిడ్డలారా, నీకు దీనత్వం అనేది, నీకు సాధుగుణం అనేది ఉందా దేవుని బిడ్డలారా? అయితే నువ్వు స్వతంత్రించుకుంటావు, నువ్వు పోగొట్టుకుంటున్నావంటే అది కేవలము దేవుని ఎడల నువ్వు విశ్వసించలేకపోతున్నావేమో, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొనలేకుంటున్నావేమో, నీకు ఆ మనసు లేదేమో, దీనత్వం అనే మనసు నీకు లేదేమో. పోగొట్టుకుంటున్నావా? స్వతంత్రించుకుంటున్నావా? పోగొట్టుకుంటున్నావా? నష్టపోతున్నావా? కలిసి వస్తుందా నీకు? దానికి నేనే కారకులమా? దేవుని వాక్యం మాట్లాడుతుందిగా. దేవుని పిల్లరా, యేసు ప్రభు చెప్పలేదండి దేవుని పిల్లరా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని వాక్యం చెప్తుంది కదా. దేవుని పిల్లరా, యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క సాధు గుణము తండ్రి మాకు కావాలి ప్రభువా. అవును తండ్రి ప్రభువా. అయ్యా, సాత్వికులు ధన్యులు అంటున్నావయ్యా, సాత్వికులు భాగ్యవంతులు అంటున్నావయ్యా, సాత్వికులు తండ్రి తలగా ఉంటారంటున్నావయ్యా, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నావు. అవును ప్రభువా. అయ్యా, సాత్వికమైన లక్షణము, గుణము, స్వభావం నాకు కావాలి ప్రభువా. మీరు నాకు సహాయం చేయండి నాయనని దేవుని అడుగుదాం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులముగా, మనం పవిత్రులముగా, మనం నిర్దోషులుగా బతకగలిగితే దేశమును, భూమిని నువ్వు స్వతంత్రించుకుందవు అంటున్నాడు వాక్యం చెప్తుంది. అవును ప్రభువా, నేను నీతిమంతునిగా బతకాలయ్యా, నేను నీతిమంతురాలుగా జీవించాలి ప్రభువా. అట్టి కృప నాకు సహాయం చేయండి అయ్యా. ఎక్కడ అపవిత్రుడనయ్యానో, ఎక్కడ అయోగ్యురాలయ్యానో నీ దృష్టిలో క్షమించి తండ్రి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా, అయ్యా మేము తండ్రి నీ కొరకు కనిపెట్టుకోవాలయ్యా. అయ్యా, మేము దీనులుగా ఉండాలయ్యా, నేను నమ్మాలి తండ్రి ప్రభువా. ఈ విధంగా నాయనా స్వతంత్రించుకుందరు మీరు స్వతంత్రించుకుందరు. అవును, మీరు ఆ విధంగా స్వతంత్రించుకుంటారా? మీకేది కొదవ కాదు, మీకేది తక్కువ కాదు, నీకేది కొరత కాదని దేవుడు అంటున్నాడు కనుక ప్రభువా, నా జీవిత కాలమంతా నిన్ను నమ్ముకుంటాను ప్రభువా. ఆ విధంగా నన్ను బలపరచు. నా జీవిత కాలమంతా నీ కొరకు కనిపెట్టుకుంటాను తండ్రి. అటు ఓపిక నాకు సహాయించండి అయ్యా. నా జీవితంలో ఈ దినము నుండి ఒక దీనురాలుగా, ఒక దీనుగా నేను బతికి స్వతంత్రించుకుంటానయ్యా. అవును తండ్రి ప్రభువా, నేను యోగ్యురాలుగా బతికి స్వతంత్రించుకుంటానయ్యా. నువ్వు చెప్పినట్టుగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు అన్నట్లుగా తండ్రి, మేము తండ్రి భూమికి తండ్రి ప్రభువా, ఈ భూమి మీద వస్తున్న వాటికి వారసత్వం కలిగి పొందుకొనుటకు ఈ లక్షణాలు ఉండాలని నీ వాక్యం చెబుతుంది గనక నైనా ఈ మాటలు మా అందరి హృదయాల్లో 30, 60, 100 నైనా నువ్వు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలనైనా వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పేరు వరుసన తండ్రి కరుణించి కటాక్షించి కావలసిన ఆదరణ, కావలసిన ఆరోగ్యము, కావలసిన క్షేమము సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. వందనాలు నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. చాలామంది దినం రాలేదు, క్షమించు తండ్రి.
రేపు వారం రావుట కృప చూపించి తట్టి లేపి నడిపించమని ప్రార్థన చేస్తూ వందనాలు. ఈ ప్రార్థనలకించి కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.